యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 88వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 10వ అధ్యాయము విభూతి యోగం లోపల 6వ శ్లోకం నుండి మనం ప్రారంభిద్దాం. మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాత ఈశాం లోక ఇమాః ప్రజాః. ఇది చాలా కీలకమైనటువంటి శ్లోకం అన్నట్టు. లోకమనంది ప్రజలు ఎవరి యొక్క సంతతి అయి ఉన్నారో అట్టి పూర్వీకులైన సప్త మహర్షులను, సనకాదులైన 9 దేవఋషులను, మనువులు 14 నా యొక్క భావము గలవారై నా యొక్క మనస్సంకల్పం వలనే పుట్టిరి. ఏముంది ఇక్కడ? ఇప్పుడున్న 800 కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలు ఎవరి సంతతి అప్ప వీరు అనే మాటకు వచ్చేస్తే, సృష్టికర్త దేవుడు అయినప్పటికైనా కానీ తల్లి తండ్రి అనేది మనకు ఉంటుంది. దేవుడు ఎవరికి తల్లి తండ్రి డైరెక్ట్ కాలేడు. ఫస్ట్ జంటలను సృష్టిస్తాడు, ఆ తర్వాత వాళ్ళ ద్వారా సంతానం అయిపోద్ది అన్నట్టు. ఇక్కడ చాలా నిగూఢమైన రహస్యం ఉంది. ఎవరి యొక్క సంతతి అయి ఉన్నారో వాళ్ళు ఎవరప్ప అంటే పూర్వీకులైన సప్త మహర్షులను, పురాణ పురుషులు. మామూలు కాదు, మనం ఎవరికి పుట్టినామంటే వాళ్ళు మామూలు మనుషులు కాదు. సప్త మహర్షులు, 7 మహర్షులు, 7 మహర్షులకు పత్నులు, సనకాదులైన 9 దేవఋషులను. వీళ్ళు వివాహం చేసుకోకుండా సనక సనందనాదులు అట్లా ఉన్నారు అన్నట్టు. మహాజ్ఞాన తత్పరులై ఉన్నారు అన్నట్టు. ఉంటారు, జ్ఞానం కొరకు వాళ్ళు అట్లాగే ఉన్నారు. మనువులు 14. ఇక్కడ మనువు అని ఒక్కడిని అనుకుంటాం మనం మొత్తం మీద. 14 మంది మనువులు వాళ్ళ జంటలతో సహా సృష్టించబడ్డారు అన్నట్టు. నా యొక్క భావము గలవారై నా యొక్క మనస్సంకల్పం వలనే పుట్టిరి. వీళ్ళు ఎట్లా పుట్టినరు? అయోనిజులు. వీళ్ళ పుట్టుకకు భగవంతుని యొక్క మహాసంకల్పమే కారణం తప్ప యోనిజులు కారు. వీళ్ళు మొట్టమొదలు పుట్టినటువంటి సప్త మహర్షులు. మహర్షుల చరిత్ర చాలా ఉన్నది. అతనికి ఇతని తండ్రి, ఇతనికి అతని తండ్రి ఉండనివ్వండి. కానీ భగవద్గీత ఏం చెప్తున్నాడంటే, సృష్టి ఆరంభం లోపల సృష్టి మనుగడ కొరకు ఈ రకంగా జంటల నేను సృష్టించిన. సప్త మహర్షులు 14 మంది. సప్త మహర్షులు 7, 14 మంది ఎవరప్ప అంటే మనువులు, సనక సనందనాదులు. వీళ్ళు లోక కళ్యాణం కొరకు పాటుపడరు అన్నట్టు. మొత్తం మీద జ్ఞానం ప్రకాశం ప్రసరింపజేయడానికి. సరే, అది పక్కకి పెట్టేస్తే వీళ్ళ చమత్కారం ఏముందంటే, ఈ పుట్టిన వాళ్ళు మనస్సంకల్పం వలననే పుట్టిన అని అర్థం అన్నట్టు. భగవంతుని సంకల్పంతోనే సృష్టి వచ్చింది. సృష్టి లోపల మానవ జాతి పుట్టుక కూడా ఒక క్రమం ఉన్నది. మొట్టమొదలు పుట్టినటువంటి వాళ్ళు అయోనిజులు, అంటే వాళ్ళకు ఆటోమేటిక్ పుట్టినన్నట్టు. అయోనిజులు భగవత్ సంకల్పం ద్వారా పుట్టినన్నట్టు వాళ్ళు మొత్తం మీద ఇట్లా పుట్టినరు. ఇప్పుడు 800 కోట్ల ప్రజలు ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఎవరి యొక్క సంతతి ఇది? సనాతన ధర్మం యొక్క లెక్క ప్రకారంగా మహర్షులు మనువుల జంటలకు పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళంతా. ఇక్కడ జంటలు పుట్టిన తర్వాత ఆ జంట వేరే ఈ జంట వేరే అన్నప్పుడు
ఇక్కడ మామ, అన్న, కొడుకు ఇటువంటి సంబంధాలు ఉన్నాయి. ఇక డైరెక్ట్ వచ్చారు కాబట్టి అయోనిజులు కాబట్టి ఎవరికి ఏం సంబంధం ఉండదు. అందరూ భగవత్ సంకల్పంలో పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి పుట్టిన తర్వాత జంటలు ఎవరికి పుట్టినటువంటి వాళ్ళకి ఎవరు పెళ్లి చేసుకోవడము, ఈ వాయు వరసలు ఏవైతున్నాయి కదా ఇప్పుడు మనకు వచ్చేస్తున్నాయి. అప్పుడు అవన్నీ ఏమి లేవు. ఏమున్నాయి మొత్తం మీద అంతా దైవ సంకల్పంతో పుట్టిరు కాబట్టి ఒకరికి పుట్టినటువంటి బిడ్డ ఇంకొకరికి పుట్టినటువంటి కొడుకుకి ఇవ్వడము, ఈ రకంగా సృష్టి క్రమం అనేది కొనసాగింది. వేరే ధర్మాల లోపలికి వెళ్ళిపోతే చాలా ఇబ్బంది ఉంటుంది. మొట్టమొదటి పుట్టినటువంటి వాడు ఆదం ఒక్కడే. ఆ తర్వాత ఆయన కొరకు హవ్వాను సృష్టించాడు వాళ్ళ ధర్మం మతం ప్రకారంగా. అక్కడి నుంచి జనరేషన్ స్టార్ట్ అయిపోయింది. అంటే వాళ్లకు 2 కొడుకులు పుట్టడము, ఒక బిడ్డ పుట్టడము, ఇంకా ఆ బిడ్డని వాళ్ళు పెళ్ళాడడము, ఇటువంటి అన్ని గ్రంథాల లోపల ఈ విషయాలు వస్తాయి అన్నట్టు. అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అన్నట్టు, ఎక్స్ప్లెనేషన్ ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ అట్లా లేదు. ఆదం కూడా అయోనిజుడైన వాళ్ళ లెక్క ప్రకారం ఉన్నది, హవ్వ కూడా అయోనిజురాలి అని చెప్పేసి వాళ్ళ లెక్క ప్రకారం ఉన్నది. కానీ వాళ్ళకు పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు కదా అక్కడ నుంచి సంబంధం స్టార్ట్ అయిపోయాయి. ఒకే గర్భం లోపల వచ్చినటువంటి వాళ్ళు అన్నదమ్ములు, అన్న చెల్లెలు ఇట్లా అవుతారు అన్నట్టు మొత్తం మీద. అక్కడ కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళ చరిత్రలు ఉంటాయి. కానీ ఇక్కడ అట్లా లేదు. 14 జంటలు, సప్త మహర్షులు, వీళ్ళందరికీ మార్గదర్శనం చేసేటువంటి ధర్మ సంస్థాపన కొరకు సనక, సనందనాథులు వీళ్ళందరూ ఉన్నారు అన్నట్టు. ఒక పద్ధతి ఉన్నది ఇక్కడ. ఇప్పుడు మీకు ఉదాహరణ అర్థం చెప్పాలంటే ఒక అడవి ప్రాంతం ఉన్నది. అడవి ప్రాంతం లోపల ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చారు కొంతమంది. దేశవ్యాప్తంగా అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళు వలస వచ్చేసారు. వలస వచ్చి వాళ్ళది ఒక రాష్ట్రం, వీళ్ళది ఒక రాష్ట్రము, వాళ్ళది ఒక ప్రాంతం, వీళ్ళది ఒక ప్రాంతం, ఇట్లా అంతా వలస వస్తారు కదా. వలస వచ్చినటువంటి వాళ్ళ లోపల అట్లాగే పెరుగుతూ ఉన్నప్పుడు ఏమి కూడా రక్త సంబంధాలు లేవు కాబట్టి, రక్త సంబంధాలు ఏమి లేనప్పుడు ఏంటిది, ఎవరి కూతురును ఎవరి కొడుకుకి ఇవ్వాలి, ఇంట్లో ఈ కులము, రక్తము, మామ, తమ్ముడు, అన్న అనేటువంటి భావం ఉండదు. వలస వచ్చిన వాళ్ళంతా ఎవరెక్కడోళ్ళు. అట్లాగే దైవ సంకల్పం వలన ఈ 14+7 జంటలు పుట్టినాయి. మహర్షులు పుట్టినరు, వాళ్ళ ధర్మపత్నులు ఈ రంగా అయోనిజులై వచ్చేసారు అన్నాడు మొత్తం మీద. అట్లా వచ్చినప్పుడు ఏ ఋషికి అన్నగాడు, ఏ ఋషికి తమ్ముడు గాడు, ఏ ఋషిపత్ని ఇంకో ఋషిపత్నికి చెల్లెలు కాదు. ఎందుకంటే ఇది రక్త సంబంధం లేని అయోనిజ సంబంధం కాబట్టి మనకు వాయు వరుసలు దెబ్బతినడానికి వీల్లేదు. ఇక్కడ వలస వచ్చినటువంటి వాళ్ళ కొడుకులకు సంబంధం లేదు, పుట్టినటువంటి వాళ్ళ కొడుకు ఇచ్చుకున్నారు. దానికి ఎట్లయితే వాయు వరసలు లేవో, అంటే సంబంధ బాంధవ్యాల కనెక్షన్ లేదో, అట్లాగే ఇది కూడా ఉంది. కాబట్టి ఇది మనం చాలా తెలుసుకోవాల్సినటువంటి విషయమై ఉన్నది. ఈ ఎవరు కూడా తర్కించడానికి వీలు లేని విధంగా సృష్టి క్రమం ఉన్నది. వేరే మత గ్రంథాల లోపల పోతే కొంచెం ఇబ్బంది అయిపోతుంది, మనకు వివరణ ఇవ్వడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది అన్నట్టు. ఆదంకి 2 కొడుకులు, ఒక కూతురు. మరి జనరేషన్ ముందు ఎట్లా పెరిగింది, పెళ్ళిళ్ళు ఎట్లయిపోయినాయి అంటే అక్కడంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అన్నట్టు కథ. ఇక్కడ అట్లా లేదు. ఇక్కడ క్లియర్ కట్ ఉన్నది. ఎవరికి ఎలాంటి సంబంధం, ఒక గర్భమే లేదు. ఇక్కడ అనేక గర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ అవలక్షణం అనేది ఇక్కడ మనకు చెప్పడానికి వీల్లేదు. ఈ రకంగా సృష్టి క్రమం ఉన్నది. అయితే మనమేమనుకునాలే, సనాతనులము ఇప్పుడున్న 800 కోట్ల మంది ఎవరో కాదు, సనాతన ధర్మ వర్తనులైనటువంటి మహారుషులు, మనువు మొదలైన వారి యొక్క సంతానం. అంటే మనను కన్నటువంటి వాళ్ళు పరిపూర్ణ స్థితప్రజ్ఞులు అని అర్థం అన్నట్టు. పుట్టిన మనమేమైపోతుంది, రాను రాను మాయామోహితులమైపోయి ఏ మహర్షుల రక్తానికి మనం పుట్టినామో ఆ మహర్షుల యొక్క
మార్గదర్శనంకి ఎంతో దూరం అయిపోయాం. గంగోత్రి లోపల పుట్టేటువంటి శుద్ధమైనటువంటి గంగానది హౌరా బ్రిడ్జ్ కలకత్తా పశ్చిమ బెంగాల్ లోపలికి వచ్చేసే వరకే సముద్రం లోపల ఆ గంగానది కలిసిపోతుంటుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు మార్గమధ్యం లోపల ఎన్నో రకాల కాలుష్యానికి గురైపోతుంది నది. ఎట్లయితుందో మనం కూడా మహర్షులకు పుట్టినప్పటికైనా కానీ మన సంస్కారము పెంపొందించుకోకపోవడం వల్ల ఇన్ని మతాలుగా ఏర్పడ్డాయి. ఒక మతానికి మధ్యలో ఘర్షణలు, నాది గొప్ప అంటే నాది గొప్ప, భగవంతుని యొక్క పూర్ణ పరిజ్ఞానం లేకపోవడము, స్వరూప స్వభావం తెలియకపోవడము, ఇవి అన్నీ కలిసి ఏమైపోయినాయి, ఇప్పుడు కాక వికలమైపోయింది. ఒకరికొకరు ద్వేషించుకుంటున్నాం. వాస్తవంగా మనమంతా మహర్షుల యొక్క సంతతి అయి ఉన్నాము. మన అందరికీ సనాతనమనేటువంటి పేగుబంధం ఉన్నది, సనాతనం అనేటువంటి జ్ఞానబంధం ఉన్నది మనకు అనే దృష్టితోని మనము చూడవలసి వస్తుంది. వాళ్లకు తెలియక విధర్మీయులు మనల్ని ద్వేషిస్తారు. అయితే మనము మాత్రం ద్వేషించడానికి ఎందుకు వీలు లేదంటే వాళ్ళు ద్వేషిస్తున్నారు కాబట్టి ద్వేషించాలి మనం. వాళ్ళు ద్వేషించినప్పుడు మనకు ద్వేషించే అవసరం ఎందుకు లేదంటే మనమంతా మహర్షుల యొక్క సంతతి అయి ఉన్నాము అనేటువంటిది మనము మరవకూడదు. ఇది విషయం అన్నట్టు. మరి తర్వాత మనము ఏది ఏమైనప్పటికైనా ఎదుగుదల ఎట్లుండాలంటే పూర్వపు ఋషులు ఏ స్థాయి లోపల ఉన్నారో మనం అదే స్థాయికి పోవడానికి మెండైన అవకాశాలు ఉన్నాయి. అవకాశం వాళ్ళకే కాదు. ఇప్పుడు మామూలు మనిషి కూడా మహర్షి కావచ్చు. వాల్మీకి మహర్షి అయ్యాడు కాలక్రమం లోపల, వ్యాస మహర్షి అయ్యాడు, ఎంతోమంది మహర్షులు అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఆ పూర్వీకుల యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకున్నారు. మనం కూడా ఏం చేయాలి, ఇప్పుడు ఆ మహర్షులు ఆ మనువులు ఎవరైతే ఉన్నారో కదా ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోయేటందుకు కొరకు ప్రయత్నం చేయాలి. ఆ లెవెల్కి వెళ్ళిపోయేటందుకు కొరకు వాళ్ళకే సాధ్యం, మనకు సాధ్యం కాదనే అజ్ఞానం నుంచి మనం బయటపడాలి. అందరికీ సాధ్యమే. ఇందులోపల ఏమేమి రహస్యాలు ఉన్నాయంటే ఈ సంబంధ బాంధవ్యాల లోపల ఇటువంటి రుచ్చు కబురు లేవు, చెప్పేసినామంతా. తర్వాత అందరం కూడా గర్వపడడానికి మనమంతా ఋషి సంతతే. మనము ఋషుల స్థాయికి ఎదిగేటందుకు కొరకు ప్రయత్నం చేయాలి. ఇది మంచిగా ఉన్నట్టు. ఇంతవరకు అయింది. ఇప్పుడు 7వ శ్లోకము లోపల చాలామందికి ఉండే డౌట్ క్లియర్ అవుతుంది. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఏమంటున్నాడు ఇక్కడ? నా యొక్క విభూతిని, యోగమును ఎవడు యథార్థముగా తెలుసుకొనుచున్నాడో అతడు నిశ్చలమగు యోగముతో కూడుకొనుచున్నాడు. ఈ విషయమున సందేహము లేదు. చాలామంది ఏమంటారంటే మనసు యొక్క చంచలత్వం భగవంతుని మీద నిలబడదు అంటారు అన్నట్టు. దానికి మంచి సమాధానం ఇక్కడ 3-4 శ్లోకాలు వస్తాయి. ఇవి చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు. ఇవి ఏంటంటే ఎందుకు నిలబడదు నీ మనసు, భగవంతుని మీద ఎందుకు నిలబడదు నీ మనసు అంటే, నిలబడకుంటే మనం ఎక్కడ నిలబడుతున్నది నీకు మనసు? ప్రపంచం లోపల మొత్తం ప్రపంచం నిలబడుతుందా? లేదు. నీకుండే పరిమిత ఆలోచన లేక పరిమిత లోక జ్ఞానం ఏదైతుందో దీని లోపల నీ పరిమిత జ్ఞానం నుండి నువ్వు ఏ దానికి సర్వస్వం అనుకుంటున్నావో, ఏ దానికి నువ్వు జీవిత సర్వస్వం అనుకుంటున్నావో అక్కడ నిశ్చలంగా మనసు నిలబడతా ఉందన్నట్టు. నీకు వేరే ఒక్కొక్కరి మనసు ఒక్కొక్క దాని మీద నిలబడతా ఉంది అన్నట్టు. ఎట్లా నిలబడతా ఉంది? ఎవరు దేనికి సర్వస్వం అనుకుంటారో, ఎవరు దేనికి ముఖ్యం అనుకుంటారో దాని మీద ఆటోమేటిక్ మనసు నిలబడుతున్నట్టు.
స్త్రీ వ్యామోహం ఉన్నటువంటి వానికి స్త్రీపైనే నిశ్చలంగా నిలబడుతుంది. ధన వ్యామోహం ఉన్నటువంటి వాని ధనమే సర్వస్వం, స్త్రీనే సర్వస్వం అనుకునేటువంటి వానికి స్త్రీపైన నిశ్చలంగా నిలబడుతుంది. ధనమే సర్వస్వం అనుకునేటువంటి వానికి ధనము పైన నిశ్చలంగా నిలబడుతుంది. రాజకీయ పదవులే జీవిత సర్వస్వం అనుకునేటువంటి వానికి వాటి సాధనా మార్గం లోపలి మనసు నిశ్చలంగా నిలబడుతుంది. ఇట్లా పరిమిత జ్ఞానము కొద్దీ ప్రపంచం లోపల దేనికి నీవు సర్వస్వం అనుకుంటా ఉన్నావో దానిపైన ఖచ్చితంగా నీ మనసు నిశ్చలంగా నిలబడుతూనే ఉన్నది. మనసుది ఏం తప్పులేదు. మనసుకు నీవు అందించేటువంటిది ఏంటిదో దాని మీద నిలబడతా ఉన్నది. కాబట్టి ఇక్కడేమంటున్నాడు, ఆ మనసుకు ఇలాంటిది కూడా అందించేసేయండి. నా యొక్క ఈ విభూతిని, ఈ విశ్వమంతా, నాతో పాటు నేను చూస్తున్న విశ్వమంతా ఎవరి ఐశ్వర్యము, ఎవరి సంకల్పం వలన ఈ ప్రపంచం పుట్టింది అంటే పరమాత్మని యొక్క సంకల్పం వలన. విభూతిని, యోగమును నేను ఎట్లా కలిసి ఉన్న దీని లోపల, ఈ విశ్వమంతటా నేను కలిసి ఉన్నా. ఎట్లా కలిసి ఉన్నా, ప్రతి దాని లోపల నా అస్తిత్వం ఉన్నది. యోగం అంటే కలయిక. ఎట్లా ఉంది ప్రతి దానిలో నా అస్తిత్వం అంటే, తేనె ఒక పదార్థము, దాని రుచి తీయదనం. ఓకే, అయితే ఇక్కడ రుచి కనిపించదు, తేనె కనిపిస్తూ ఉంటుంది. పదార్థం కనిపిస్తుంది ఏదే కానీ పదార్థం యొక్క రుచి కనిపించదు. కనిపించకుండా ఉన్నప్పటికైనా కానీ అది ఎట్లా ఉన్నది రుచి, ఫలం లోపల రుచి ఎట్లుంది. సరే, భూమి కనిపిస్తూ ఉంది. భూమి లోపల అనేక ఉత్పత్తులకు కారణమైన అద్భుత దివ్యమైనటువంటి ఔషధి శక్తి కనిపించదు. కానీ అణువు లోపల ఔషధి శక్తి ఉన్నదన్నట్టు. యోగం అంటే ఈ రకంగానే. ఇప్పుడు పరమాత్ముడు ఉన్నాడు, సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడు, దానికి కారణమైనటువంటి శక్తి కనిపించదు. పదార్థము కనిపిస్తూ ఉంటుంది, పదార్థ వైశిష్ట్యం అనేటువంటిది అవుతున్నది, విశిష్టత అవుతున్నది కదా, అది కనిపించకుండా ఉంటుంది. అంటే కనిపించకున్నప్పటికైనా కలిసి ఉంటుంది అన్నట్టు, దాని పేరే యోగం. ఈ రకంగా మొత్తం అండపిండ బ్రహ్మాండం అంతటా నిండి ఉన్నది బ్రహ్మ చైతన్యం. యోగం అంటే ఈ రకమైనటువంటి కలయిక. దేహం ఉన్నది, కనిపిస్తూ ఉన్నది, కానీ కనిపించని ఒక తత్వంతో కలిసి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, యోగమును, నా యొక్క విభూతిని, కనిపిస్తున్నటువంటి విశ్వమును చూడు, విశ్వం లోపల కనిపించకుండా ఉండేటువంటి దివ్యత్వమును చూడు. అంటే ప్రతిదీ దివ్యత్వంతో మమేకమై ఉన్నది, ఏది కూడా దివ్యత్వం లేకుండా లేదు. ఎవడు యథార్థంగా తెలుసుకొనిచున్నాడో, అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి విశ్వం, ఈ కనిపిస్తున్న ప్రతి దాంట్లో కనిపించకుండా ఉండేటువంటి పరమాత్మ చైతన్యం యోగం అయిపోయింది. ఇట్లా కనిపించే దాంట్లో కనిపించకుండా ఉన్నటువంటిది పరమాత్మతత్వం. ఇది యోగం, అలౌకిక శక్తి అంటారు దీనికి. ఎవడు యథార్థంగా తెలుసుకొనిచున్నాడో, కనిపిస్తున్న దాంట్లో కనిపించకుండా కలిసి ఉన్నటువంటి పరమాత్మ శక్తి. ఇప్పుడు భూమి ఉన్నది, దీని గురుత్వాకర్షణ శక్తి మనకు కనిపించదు, కానీ ఉన్నది. గురుత్వాకర్షణ శక్తి ఆధారంగానే గ్రహాలు ఉన్నాయి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయన్నట్టు. అయితే యథార్థంగా ఇది సర్వము పరమాత్మమయమే, ఇంకా దానికి మించి దానికి వేరేగా ఇంకొకటి లేదు అనేటువంటి దృఢమైనటువంటి హేతుయుక్తమైన జ్ఞానం నీకు ఎప్పుడు వస్తుందో, ఏ ఆలోచన నీ లోపల వచ్చినప్పటికైనా కానీ ఆలోచనలకు మూలం ఏదైతుందో పరమాత్మ అని తెలిసినప్పుడు నీ మనసు పరమాత్మను వదిలి మరెక్కడ పోదు. ఈ జ్ఞానం నీకు లేకపోవడం వల్ల ప్రపంచము ఏది చూస్తున్నావు అదే సత్యము, దాని నుండి ఇదంతా ఉన్నది అనేటువంటి ఒక భ్రమలోపలి ఉండాలని వాటి వెనక పడిపోతున్నాం అన్నట్టు.
కానీ ఏ దాని వెనుక నువ్వు పడ్డప్పటికైనా కానీ అది నీకు సొంతం కావాలంటే దేవుని యొక్క ముద్ర వాటి మీద ఉన్నది. ఈ జ్ఞానం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇంకా కూర్చొని ఏకాగ్రం చేసి ధ్యానం చేసి అవునప్ప అది ఎప్పుడు అవసరం ఉంది నీకు? సర్వవ్యాపకము పరమాత్మ తత్వము ధ్యానం చేస్తున్న నాలో చపలమవుతున్నటువంటి మనసులో ఉన్నది కూడా పరమాత్మ తత్వమే. చిత్త వైచిత్ర్యం ఏదైతున్నదో, చంచలత్వం, చిత్తం యొక్క వైచిత్ర్యం ఏదైతున్నదో అదంతా చైతన్యం యొక్క వైభవమే అన్నప్పుడు ఇంకా నీ మనసు ఎక్కడికి పంపిస్తావు? అతడు నిశ్చలమ యోగంతో కూడుకొనుచున్నాడు. ఎప్పుడు మనసుకు నిశ్చలత్వం వస్తున్నదంటే నేను అనుకున్నది ఇక్కడ ఉన్నది, దీన్ని పట్టుకోవాలి, ఇక్కడే ఉన్నది, దీని ద్వారా నేను పొందుతా అన్నప్పుడు అక్కడ బరాబర్ నిశ్చలంగా ఉంటుంది అన్నట్టు. సర్వస్వరూపుడు సర్వవ్యాపకుడు పరమాత్మ, పరిపూర్ణుడు పరమాత్మ అన్నప్పుడు ఇంకా ఎక్కడ పోతుంది నీ మనసు? సత్యం తెలియకపోవడం వల్ల భక్తి కుదరడం లేదు. అందుకొరకే మనసు ఏకాగ్రం కావాలంటే మనము సత్సాంగత్యం ద్వారా భక్తి తత్వాన్ని తెలుసుకునాలి. అప్పుడే భగవంతుని లోపలి మనసు నిలవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు తెలుసుకొనిచున్నాడు, నిశ్చలమ యోగంతో కూడుకొనిచున్నాడు. అప్పుడు వాని మనసు ఎక్కడ కూడా పోదు. మహర్షులకు మనకు ఉండే వ్యత్యాసం ఇంత. ఏ దేవుడు మనకి ఎక్కడా కనిపించాడో ఆ దేవుడు తప్ప ఇంకోటి కనిపించినటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో కదా దాన్ని అంటిపెట్టుకొని ఉంటారు అన్నాడు. యోగంతో కూడుకొనిచున్నాడు అంటే ఆ మనసు అనేది భగవంతునితోనే కలిసి ఉంటుంది. ఈ విషయంలో సందేహం లేదు. ఎందుకు సందేహపడాలి? మనసు లక్షణమే అది ఉన్నది కదా. ఏ దానికి నువ్వు సర్వస్వం అనుకుంటున్నావు అక్కడ ఆటోమేటిక్గా నిశ్చలంగా ఉంటుంది మనసు, ఇంతవరకు చెప్పినట్టు. కాబట్టి ఎప్పుడు భగవంతుడే సర్వస్వం అనుకున్నావో ఆ భగవంతుడు ఎక్కడో లేడు. ప్రతి కనిపించే దాని లోపల కనిపించకుండా ఉన్నది భగవంతుడే. కనిపిస్తున్న నా దేహంలో కనిపించకుండా ఉండే ఆత్మ కూడా ఆ భగవంతుడే అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇక పోవడానికి ఎక్కడ ఏమీ ఉండదు. ఎక్కడ ఏది చూసినా అక్కడ భగవంతుడే ఉంటాడు. కాబట్టి ఆ రకంగా నువ్వు అనుకోకుండా భగవత్ తత్వంతో మమేకమైపోతావు అన్నట్టు. ఎనిమిదవది, అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. 7వ శ్లోకం లోపల 7వ శ్లోకంని ఇంకా విస్తారంగా కొంచెం అర్థమయ్యేటట్ల 8వ శ్లోకం లోపల చెప్తా ఉన్నాడు. నేను సమస్త జగత్తునకు ఉత్పత్తి కారణమైన వాడను. నాలో నేనంటున్న నేనే ఆ పరమాత్మే నాలో నేనంటున్నా. అట్లా అనుకో, ఇట్లా అనుకో, ఏమీ లేదు. ఈ భక్తి మార్గంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. అంటే ఈ జ్ఞాన మార్గం లోపల నాలో నేనై ఉన్నది పరమాత్మ తప్ప ఇంకోటి కాదు. కాబట్టి సర్వము నేనే అని అనుకో, ధైర్యం ఉంటే. లేకపోతే సర్వము నీవే అనుకో. సర్వము నేననుకున్నా నడిచిపోతుంది, కానీ ధైర్యం కావాలి. కృష్ణులంతటి వాళ్ళకు ధైర్యం ఉంటే చాలామందికి ఉంటుంది. సర్వము నీవే అన్నప్పుడు కూడా నేను కూడా నీవే అయిపోతా, ఇట్లా ఉంటుంది అన్నట్టు. కాబట్టి నేను సమస్త జగత్తునకు ఉత్పత్తి కారణమైన వాడను. సమస్త జగత్ అంటే విరాట్ విశ్వం మొత్తం వచ్చేసే దీనంతటికి ఉత్పత్తి పోయిన శ్లోకం లోపల చెప్పిన మనకు ఉత్పత్తి కారణమైన వాడను. సమస్త జగత్ అంటే నీవు కూడా వస్తావు అందులో. ఈ అన్ని ఉత్పత్తి అయిన ఈ జగత్తంతా విరాట్ విశ్వం ఉత్పత్తి అయిన సూర్య చంద్ర నక్షత్ర పంచమహాభూతాలు లోకాలు లోకాంతరాలు ఎన్నో ఉన్నాయన్నట్టు. నేను సమస్త జగత్తును ఉత్పత్తి కారణమైన వాడను. నా కారణంగానే ఈ జగత్తు, నా వలననే సమస్తము నడుచుచున్నది. దీన్ని పుట్టించింది నీవే, దీన్ని నడిపిస్తున్నది నీవే. ఈ 2 అక్షర సత్యాలు ఎవని మనసు లోపల దృఢంగా నిలిచిపోతాయో వాడే వివేకవంతుడు. ఎందుకంటే ఇంకెక్కడ పోదు మనసు. అన్ని వివేకవంతులు తెలుసుకొని ఇది సత్సంగం ద్వారా సద్గ్రంథ పఠనం ద్వారా స్వానుభవం ద్వారా ఎప్పుడైనా నీకు తెలుస్తుందో, వివేకం అనేది తెలుస్తుందో తెలుసుకొని
పరిపూర్ణ భక్తిభావంతో కూడిన వారే నన్ను భజించుచున్నారు. భజన అంటే విభజనకు వ్యతిరేకం. నేను నీ నుంచి వేరుగా ఉన్నా అన్నప్పుడు విభజన అది. ఈ రకంగా అన్నిటి లోపల కనిపించకుండా ఉన్నది నీవే, కనిపించే సర్వంలో కనిపించకుండా ఉన్నది నీవే అయినప్పుడు ఇంకా విభజన ఎట్లుంటుంది? దానికి వ్యతిరేకమైందే భజన. ఎన్ని తాళాలు కొట్టి ఎన్ని పేటీలు వాయించినా ప్రతి పాట లోపల ఇలాంటి మర్మాలే ఉన్నాయి. ఆ మర్మాన్ని పట్టుకోకుండా కేవలం పరికరాల నుంచి భజన చేస్తే భజన కాదది. ఏదో సంగీతం అనేది స్వరాలు ఉన్నాయి, నీ మనసును కొంచెం సేపు అవి అట్లా అంటిపెట్టి ఉంచవచ్చు, ఆ ప్రయోజనంకు తిరస్కరించేది లేదు మేము. కానీ భజన లోపల పాడబడేటువంటి పాటల మర్మమే ఇది ఉన్నది మొత్తం. ఈ భగవద్గీతలు చెప్తున్నటువంటి విషయాలే మర్మం అన్నట్టు. ఆ మర్మము మనసులో నిలుపుకోవడమే బాహ్యమైనటువంటి భజన. దాని కొరకే భజన చేయండి. ఏంటిది వాస్తవమైన భజన? ఏంటిదంటే విభజింపబడి లేను, విభజించడానికి వీల్లేదు, అఖండ మండలాకారం, పరిపూర్ణమది, విభజించబడలేదు నా లోపల అని భావించడమే నిజమైనటువంటి భజన. అయితే ఇట్లా తెలుసుకొని పరిపూర్ణ భక్తిభావంతో కూడిన వారు, ఈ పరిపూర్ణ భక్తిభావమే అసలైన భజన. విభక్తికి వ్యతిరేకంగా వివేకమును ఉపయోగించి కనిపిస్తున్న ప్రతి దాంట్లో కనిపించని తత్వమే ఉంది, ఆ కనిపించని తత్వం లేకపోతే కనిపించేదానికి అస్తిత్వమే లేదు అనేటువంటి వివేకాన్ని దృఢంగా ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు ఇంకా పరిపూర్ణమైన భక్తిభావం. ఏది ఉన్నా అది దైవము సంబంధించినటువంటిదే అన్నప్పుడు నీ మనసు లోపల నిరంతరము దైవీ భావననే మెదులుతా ఉంటుంది. కాబట్టి ఈ తెలుసుకుంటే నీ మన 7-8 శ్లోకాల లోపల అదే ఉందన్నట్టు. సత్యం తెలుసుకుంటే సత్యం చుట్టే నీ మనసు ఉంటుంది. మనం ప్రపంచంలో నిలబెట్టినామంటే మనకు పరిమిత జ్ఞానం వల్ల దేన్నో మనం సత్యం అనుకుంటున్నాము, దాని చుట్టే మనసున్నది. ధనం మూలం ఇదం జగత్, ధనం చుట్టే మనసున్నది. కానీ దైవ మూలం ఇదం ధనం. ఆ దేవుడు అనుగ్రహం ఉంటేనే ధనం ఉంటుంది అనే భావం వచ్చేస్తే మొట్టమొదటి పట్టుకుంటావు, దేవుని నువ్వు పట్టుకోవడానికి అవకాశం ఉందన్నట్టు. ఇట్లా భక్తి దృఢంగా నిలిచిపోయేటందు కొరకు జ్ఞానం అవసరం ఉన్నది. జ్ఞానం లేకుండా భక్తి నిలవడానికి వీల్లేదని ఈ 2 శ్లోకాలు మనకు చెప్తా ఉన్నాయి. ఈ శ్లోకాల వివరణనే జ్ఞానం అనే అర్థం. ధన్యవాదాలు. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రేపు వచ్చే శ్లోకాల లోపల ఆ జ్ఞాన తత్పరత కలిగినటువంటి వివేకవంతమైనటువంటి మనిషి ఎట్లా ఉంటాడు అనేటువంటి విషయము గుర్తించడం కొరకు రేపటి శ్లోకాల లోపల వస్తాయి. ధన్యవాదాలు.